సో ఇంకొక తెలుగు ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యిండు. సో హే హాయ్ 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 గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? మన 10 days బ్యాక్ ప్యాకింగ్లో దిస్ ఇస్ ద 4th డే అండ్ ఇన్ గోకర్ణ దిస్ ఇస్ ద 3rd డే. ఈరోజు నేను మహాబలేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నా. యాక్చువల్గా మహాబలేశ్వర టెంపుల్ నేను వచ్చిన రోజే విజిట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా వేరే దూరం ఫస్ట్ కవర్ చేసి ఇది దగ్గరనే ఉంటుంది కదా, వెళ్దాం అనుకున్నా. అట్లనే 2 days అయిపోయిండే. సో ఈరోజు 3rd డే వెకేట్ చేస్తున్నా ఈరోజు. సో ఇప్పుడు వెళ్ళి మహాబలేశ్వర్ టెంపుల్లో స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వచ్చి ఇక్కడ ప్యాక్ చేసేసుకొని ఇక్కడ వెకేట్ చేసి మన బైక్ రెంటల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి మన జర్నీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 1 hour అయితే అనుకుంటున్నా, మరి అది ఎంతవరకు వెళ్ళనో చూడాలి. ఓకే, చాలా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ విత్ మీ, ఓకేనా? చాలా మాట్లాడుకుందాం డైలీ. ఓకే చలో, ఇప్పుడు మహాబలేశ్వర టెంపుల్కి అయితే అవుతున్నా. మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చినాము. ఇంకొక 1 kilometer అయితే ఉంది ఇంకొక 500 meters అయితే ఉంటుంది. ఇంకొక 5 minutesలో వెళ్ళిపోతాం మన టెంపుల్ దగ్గరికి. టెంపుల్లో కంపల్సరీ మనకైతే పంచ ఖచ్చితంగా కావాలి. సో ఇక్కడ టెంపుల్ దగ్గరనే మనకైతే అమ్ముతున్నారు. 80 rupees నుంచి అయితే స్టార్ట్ ఉంటుంది పంచ. 80, 100 అండ్ మీకు గోల్డెన్ బోర్డర్ కావాలంటే 150 అయితే ఉంటుంది అనమాట. సో నేను 100 rupees తీసుకుంటున్నాను, నాకు సరిపోతుంది అని చెప్పి. అండ్ మీకు షాప్స్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇది షాప్. ఇక్కడ దొరుకుతాయి మీకు పంచలు ఇవన్నీ కూడా. సో పంచ తీసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము, ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్లో ఇవన్నీ కూడా షాప్స్, దీపాలు, ఇవి రాగి చెంబులు, సో ఇవన్నీ కూడా అమ్ముతున్నాను. పంచలు కూడా చూసుకోవచ్చు. ఇట్లా మెయిన్ రోడ్ నుంచి ఇట్లా టెంపుల్కి వస్తే గణేష్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇట్లా మీకు ఒక వే కనిపిస్తుంది. ఈ వే ఏంటంటే మెయిన్ బీచ్ రోడ్డు. అండ్ ఇక్కడే మీకైతే ఇగో ఈ లగేజ్ కౌంటర్, రూమ్ కౌంటర్కి సంబంధించిన లగేజ్ కౌంటర్, చేంజింగ్ రూమ్స్కి సంబంధించినటువంటి ఉంటుంది అనమాట. ఇది చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో సేవా కౌంటర్, లుంగి కౌంటర్, లగేజ్ కౌంటర్, చేంజింగ్ రూమ్స్ అని ఉంది కదా. సో ఇదనమాట. ఇప్పుడు మనం ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం ఫస్ట్. చలో, డ్రెస్ అయితే చేంజ్ చేసినాము. ఈరోజు మనకి ఇంకొక తెలుగు ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యిండు. సో హాయ్, బ్రో? సాయి కుమార్, సాయిరామ్. సో డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. మీకు ఒకసారి లాకర్, లగేజ్ కౌంటర్ ఇవన్నీ చూపిస్తా చూడండి ఒకసారి. 10 rupees అయితే చాలు ఉంటుంది. ఇది టికెట్. సో టికెట్ ఇది 10 rupees అయితే ఉంటుంది అనమాట. మీరు లగేజ్ పెట్టుకోవచ్చు. అండ్ చేంజింగ్ రూమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి, ఏ ఇబ్బంది లేదు. సో ఇక్కడ చూడవచ్చు మీరు, చేంజింగ్ రూమ్ ఇది. అండ్ ఇది లగేజ్ కౌంటర్. సో ఇక్కడ మనకి బ్రదర్ ఉంటారు, ఒక 10 rupees తీసుకొని టికెట్ ఇస్తారనమాట. ఇక్కడే మీరు డైరెక్ట్ ఇవి కూడా తీసుకోవచ్చు, పంచలు ఇవి కూడా తీసుకోవచ్చు ఇక్కడే. మీరు రోడ్ దగ్గర అక్కడ తీసుకోకపోయినా కానీ. సో ఇది టెంపుల్ లోపలికి వెళ్ళే వే అనమాట. సో అది టెంపుల్. సో దాని లోపలికి వెళ్ళాలి. అక్కడికి అసలు ఏది కూడా వెళ్ళలేదు. మొబైల్ కూడా సైలెంట్లో పెట్టుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో చలో, మనం ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఈ మహాబలేశ్వర్కి వెళ్ళే టెంపుల్లో ఫస్ట్ అయితే శ్రీ గణేష్ మండపం, గణేష్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇది ఆ టెంపుల్. సో ఇక్కడ నుంచి ఆ గణేష్ని దర్శించుకొని ఇట్లా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ముందుకు వెళ్తే మనకి మహాబలేశ్వర టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ చాలా అందరూ కూడా పంచలు కట్టుకొని వెళ్తున్నారు అనమాట. యాక్చువల్గా టెంపుల్ లోపల బయట అయితే కెమెరా ఎలో లేదు అని చెప్తారు. సో ఇది గణేష్ టెంపుల్ యొక్క టెంపుల్ అనమాట ఇది. సో ఈ గణేష్ టెంపుల్ నేను లోపలికి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో టెంపుల్ బయట మనకి ఇట్లా ఫ్లవర్స్ అయితే అమ్ముతారు. 20 రూపీస్ తీసుకుంటున్నారు. సో వీళ్ళని చూడొచ్చు.
గణేష్ టెంపుల్ దగ్గర. సో ఇవి తీసుకొని ఇప్పుడు నేను గణేష్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నా. సో లోపలికైతే వెళ్దాం. లోపలికైతే కెమెరా ఎలో లేదు. గణేష్ది దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే మీకు ఇట్లా టెంపుల్ లాగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం స్వాములు ఉన్నారు. సో నేను చూపిస్తున్నాను చూడండి, ఇది కొంచెం ఇది అనమాట. సో ఇది టెంపుల్. సో దీని లోపలికి వెళ్ళైతే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు లగేజ్ కౌంటర్ అది కావాలంటే ఈ వేలో కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే మీకు లగేజ్ కౌంటర్ ఉంటుంది. అండ్ ఇందులో నుంచి కూడా పోవచ్చు, అది కూడా ఏ ప్రాబ్లం లేదు. ఇందులో నుంచి వెళ్ళి కొంచెం రైట్ తీసుకుంటే మీకు లగేజ్ కౌంటర్. ఓకేనా? సో నేను ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నా. చలో జాయంగి. ఈ స్థల పురాణం ఏమిటంటే, రావణుడి తల్లి కుమారుడి శ్రేయస్సు కోసం శివారాధన చేస్తూ ఉండేదంట. ఆ ఆరాధనకు అసూయతో రగిలిపోతున్న ఇంద్రుడు ఆ శివలింగాన్ని తీసి సముద్రంలో పడేస్తాడంట. సో అప్పుడు రావణుడి తల్లి నిరాహార దీక్ష చేస్తుందంట. అప్పుడు రావణుడు తన తల్లికి తాను శివుని నివాసమైన కైలాస పర్వతానికి వెళ్లి ప్రధాన ఆత్మలింగాన్ని కూడా ఆమె ఆరాధన కోసం తీసుకువస్తానని వాగ్దానం చేశాడంట. అప్పుడు రావణుడు శివుడిని సంతోష పెట్టడానికి కైలాస పర్వతం వద్ద తీవ్రమైన తపస్సు చేశాడంట. ఆ తపస్సుకి శివుడు సంతోషించి ఆయన ముందుకు వచ్చి ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగాడంట. రావణుడు ఆత్మలింగాన్ని తన వరంగా కోరుకున్నాడు. ఆత్మలింగాన్ని వరంగా ఇస్తూ శివుడు ఇది భూమిపై ఎక్కడ ఉంచినా అది ఎప్పటికీ ఆ స్థానంలోనే ఉండాలని షరతు విధించాడంట. రావణాసురుడు తన వరాన్ని పొంది ఆత్మలింగాన్ని తీసుకుని గోకర్ణకు దగ్గరగా వస్తుండగా సాయంకాలం సమయం అయ్యేలాగా విష్ణువు తన మాయతో సూర్యుని కప్పేస్తాడంట. సాయంకాలం సమయంలో రావణాసురుడు చేయవలసిన కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. కానీ చేతిలో ఆత్మలింగం ఉండడం వలన ఆ పనులు చేయడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. సో ఆ సమయంలో గణేశుడు మారువేషంలో ఆవులు మేపుకుంటూ అక్కడికైతే వస్తాడనమాట. సో ఆ గణేశుడిని ఈయన నార్మల్ బాలుడు అనుకొని ఆ ఆత్మలింగాన్ని తన చేతిలో పెడతాడు. సో తన చేతిలో పెట్టి తన స్నానానికి వెళ్ళే టైంలో అతనికి అంటే గణేశుడికి అతను ఏం చెప్తాడు అని అంటే, నేను వస్తాను, అప్పటి వరకు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకు అని చెప్తాడు అనమాట. సో కానీ గణేశుడు ఏమంటాడంటే, నేను ఒక 3 సార్లు మిమ్మల్ని పిలుస్తాను, ఆ 3 సార్లు పిలిచేలోపు మీరు రాకపోతే నేనైతే ఈ ఆత్మలింగాన్ని కింద పెడతాను అని అంటారు. సో దానికి రావణాసుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని స్నానానికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత గణేశుడు ఏం చేస్తాడో చిన్నగా 3 సార్లు రావణ రావణ అని అయితే పిలుస్తాడు అనమాట. సో ఆ టయానికి రావణుడు అయితే గణేశుడి దగ్గరికి రాడు. రాకపోయేసరికి ఏం చేస్తాడు, గణేశుడు ఆ ఆత్మలింగాన్ని కింద అయితే పెడతాడు అనమాట. సో కింద పెట్టి ఇంకా గణేశుడు మాయమైపోతాడు. శివుడు వరాన్ని ఇచ్చేటప్పుడే చెప్తాడు కదా, ఆ శివలింగాన్ని ఎక్కడైతే కింద పెడతావో అక్కడనే అది అలానే ఉండిపోతుంది, దాన్ని ఎవరు తీయలేరు అని అయితే చెప్తాడు కదా. సో ఆ విధంగా ఆ ఆత్మలింగం ఏదైతే ఉందో అది ఇక్కడే గోకర్ణలో ఇట్లనే స్థిరపడింది. సో అది కింద పెట్టిన తర్వాత రావణాసురుడు చాలా ప్రయత్నిస్తాడు అనమాట లేపడానికి. కానీ అది లేవదనమాట, శివలింగం లేవదు. ఒకసారి కింద పెట్టినామంటే అక్కడ అలా ఉండిపోతుంది అనమాట. సో అప్పుడు ఆ రావణాసురుడు ఈ శివలింగానికి మహాబలేశ్వర్ అనే నేమ్ అయితే ఇస్తాడనమాట. సో అది ఈ గోకర్ణ మహాబలేశ్వర టెంపుల్ కున్న చరిత్ర. మీకు స్టార్టింగ్ లో ఇది లగేజ్ కౌంటర్ అండ్ ఇదే ఎగ్జిట్ కూడా. సో ఇక్కడ నుంచి దీనికి స్ట్రైట్ గా మనకైతే మెయిన్ బీచ్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇండికేషన్ బోర్డ్స్ కూడా ఉంటే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి ఆ బీచ్ కూడా చూద్దాం. చలో, ఈ మెయిన్ బీచ్ మొత్తం కూడా వామ్మో జనాలతో నిండిపోయింది. ఇదంతా షాప్స్ ఇది అనుకుంది. యాక్చువల్గా నేను మీకు ఒకటి చెప్పాలి, ఈ మహాబలేశ్వర టెంపుల్ సూపర్ మామూలుగా. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ట్రెడిషనల్ వేరే, మనకి ఈ ప్యాంట్ ఈ షర్ట్ ఇది ఏది లేదు. అండ్ లేడీస్ కూడా జీన్స్ అవి ఇవి ఏది ఎలో లేదనమాట. వాళ్ళు ట్రెడిషనల్ వేర్లోనే ఐదర్ పంజాబీ డ్రెస్ లేదా శారీ. అండ్ మనకేమో ఐ మీన్ పంచా ఇంకా షర్ట్ లేకుండా ఓన్లీ వితౌట్ షర్ట్ వితౌట్ బనియన్ ఓన్లీ 1 పంచా. సో మంచిగా ఉండే, యాక్చువల్లీ నాకు మస్తు అనిపించింది. నేను మన ఛానల్లో ఎన్నో టెంపుల్స్ గురించి పెట్టినా కానీ నాకు ఈ టెంపుల్ అయితే నాకు ఒక డిఫరెంట్ వైబ్ క్రియేట్ చేసింది. ఎందుకంటే వీఆర్ ఫాలోయింగ్ ట్రెడిషనల్ వేర్ హియర్. సో అది చాలా మంచిగా అనిపించింది. అండ్ మీకు కూడా ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఐ లైక్ ఇట్. ఓ మెయిన్ బీచ్, రామతీర్థ్, రామ టెంపుల్, సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా చూడండి, టీషర్ట్స్. ఈ బ్రదర్ మనోడే తెలుగు మెదక్ సోలో ట్రావెలర్ ఒక్కడే వచ్చిందంట. ఈ 2-3 డేస్ ఇక్కడే ఉంటాడు గోకర్ణలో. సో నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి మనోడికి కొంచెం సజెషన్స్ అయితే ఇచ్చిన, ఎట్లా పోవాలి ఏడుండాలి అని చెప్పి. సో నాకు తెలిసి ఇంకొక 100 మీటర్స్లో మనం మెయిన్ బీచ్లో ఉంటాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మొత్తం. మెయిన్ బీచ్కి అయితే వచ్చినాం. ఇదిదా మెయిన్ బీచ్, గోకర్ణ మెయిన్ బీచ్. యాక్చువల్గా ఇక్కడ చాలామంది స్నానం కూడా చేస్తారు. సో ఇక్కడ స్నానం చేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్తారనమాట. సో ఎందుకంటే ఈ ఆత్మలింగం యొక్క స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. అదే రావణాసురుడు
కైలాసాన్ని కిందికి తీసుకురావాలని చెప్పేసి శివుడి దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తుంటే శివుడు ఆత్మలింగాన్ని ఇచ్చేస్తాడు కదా. కింద పెడితే నీకు ఇంకా ఆ శివలింగం మళ్ళీ లేవదు అని అంటే గణేశుడు వచ్చి అది కింద పెట్టి ఇలా చేస్తాడు చూడండి. సో అదనమాట స్టోరీ. సో అప్పుడు రావణాసురుడు స్నానం చేసింది ఇక్కడే అనమాట. ఇక్కడ స్నానం చేద్దామని పెడితే అక్కడ ఆ ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించిన దగ్గర ఇంకా గణేష్ వచ్చి ఇంకా అట్లనే ఉంచేలా చేస్తాడు. సో బీచ్ మాత్రం వేరే లెవెల్ ఉందప్ప. నేను ఇంకా లోపలికి పోవాలని అనిపిస్తుంది. ఇది లోపలికి పోతే ఇంకా గుంజుకుంటుందేమో అని భయం అవుతుంది. మెయిన్ బీచ్లో మనకు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సో వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ బ్రో? రితేష్, నాగేష్, కదన్. సో ఈ 3 మెంబర్స్ మనకి ఇక్కడ బీచ్లో పరిచయం అయ్యారు. సో వాళ్ళందరూ గోవాకి వచ్చినట్టు ఫీల్ అయ్యారు చూడండి. ఇక్కడ మెయిన్ బీచ్లో మనకి గుర్రబండి ఉంది, ఒంటెలు ఉన్నాయి చూడండి. సో అవి అంటే పర్ పర్సన్ 110 అంట, ఒకవేళ ఇద్దరు అయితే 200 అంట. చూసుకోండి మళ్ళా. సో ఇట్లా ఇదిదా ఒంటెలు 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 అంటే ఒక రౌండ్ అట్లా తీసుకెళ్ళి ఇట్లా తీసుకొస్తాడు అంతే. నో 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 బ్రో నో. సో ఇవి ఒంటెలు, ఇది ద హార్స్.